దేశానికి చాలా మేలుని తెచ్చే విషయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కుట్టువాన్ని ఎడమ చెంప కూడా తిప్పుము అంటూ ఉన్నాడు. రెండవది ఏమంటామంటే, నీ అంగిని తీసుకొని కోరిన ఎడల పై వస్త్రం కూడా ఇచ్చేయము అని యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఉన్నాడు. అదే 1 మైలు రమ్మని పిలిస్తే 2 మైళ్ళు వెళ్ళమని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నాడు. అంతేకాదు, నీ పొరుగువాని ప్రేమించి శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో, నీ పొరుగువాని ప్రేమించి శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి అంటున్నాడు. శత్రువులను ప్రేమించుడి అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నాడు. మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి అంటూ ఉన్నాడు. హింసించి వారి కొరకు ప్రార్థన చేయమంటూ ఉన్నాడు, కానీ కత్తి దూసి యుద్ధం చేయమంటం లేదు. ప్రేమైన వారలారా, క్రైస్తవ్యం దేవుని బిడ్డలు, క్రీస్తు బిడ్డలు ఎప్పుడు కూడా వైలెన్స్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయరు. వైలెన్స్ వైపుగా ఎప్పుడు కూడా వెళ్ళరు. దేవుని బిడ్డలు కేవలం శత్రువులను సైతం ప్రేమించమని చెబుతూ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి బోధలను అనుసరించేవారుగా ఉంటూ ఉన్నారు. నీ పొరుగువాని నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అని చెప్పబడిన యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను వ్యక్తపరిచే బిడ్డలుగా ఈ దినంలో ఉంటూ ఉన్నారు. ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభువారి మీదికి కొంతమంది బంట్రోతులతో యేసుక్రీస్తు ప్రభువారిని గెత్సెమనే తోటలో ఉండగా ఆయనను బంధించడానికి వస్తే, వారిలో యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడు కత్తి దూసి, యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతన్ని చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే అతని చెవిని బాగు చేసి పేతురుతో మాట్లాడుతున్నటువంటి మాట చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తితోనే మరణింతురు, నశింతురు అని యేసుక్రీస్తు ప్రభువారు బోధించాడు. ఇంకొక మాట అంటాడు ఆయన, ఈ సమయమున నా తండ్రి వేడుకొనిన ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే